ఎక్కడికండి బయలుదేరారు? మా పుట్టింటికి వెళ్తున్నానండి. రేపు రాఖీ పండగ కదా, మా అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టాలండి. అవును, మీరు వెళ్ళట్లేదండి? మీ అన్నయ్య వాళ్ళకి మీరు కూడా కట్టాలి కదా. వెళ్తానండి. సరేనండి, బాయ్. వచ్చిన తర్వాత కలుద్దాం. అంటే జ్యోతి, ఎకరం 20 లక్షల చొప్పున 5 ఎకరాలు ₹1,00,00,000 బేరం పెట్టారు. ఈ రాజధాని రావడం వల్ల 1 ఎకరమే 2-3 కోట్ల చొప్పున అన్నారు కదా జ్యోతి. అట్లా అని భార్యని పుట్టింటికి పంపించి వెళ్ళి డబ్బులు అడుక్కురా అని చెప్పి అంత మూర్ఖుని కాదు జ్యోతి. కాకపోతే మన పరిస్థితి బాగాలేదు కదా, బయట కూడా ఎక్కడ అప్పు పుట్టట్లేదు జ్యోతి. ఏదన్నా అవకాశం ఉంటే మీ పెద్దన్నయ్య ఫోన్ చేసి అప్పుగానే ఒక మాట్లాడు జ్యోతి. అయ్యో, అదేంటండి అలా అంటారు? మీ గురించి నాకు తెలీదా? మా పెద్దన్నయ్యకి ఫోన్ చేసి అడుగుతానండి. ఫోన్ ఎందుకులే జ్యోతి, మనం కూడా వాళ్ళని చూసి ఛానల్ అయింది కదా, మనమే వెళ్ళొద్దాం. సరే అండి, అలాగే. ఏదో రాజధాని అవటం వల్ల మన భూములు రేటు పెరిగి ₹1 ఎక్కువ కమ్ముకోగలిగాం. మీరు అది చూసి ఏదో ఆశపడి మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఇలా అడగటం ఏమీ బాగోలేదు చెల్లెమ్మ. బావ 10 మందిలో తిరిగేవాడు, ఇలా అడుగుతారని మాత్రం నేను అనుకోలేదు చెల్లెమ్మ. చూడమ్మా, నువ్వు ఒక ఆడబిడ్డగా మా ఇంటికి రావడానికి వెళ్ళడానికి మాకు ఎటువంటి సమస్య లేదమ్మా. నీకు సమస్యలున్నా నీ ఇంటి వరకే ఉండాలిరా. ఎందుకంటే మాకు కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, మాకు సమస్యలు ఉన్నాయి. ఇలా అంటున్నందుకు ఏమనుకోద్దురా. ఆ రోజు మనకున్నా లేకపోయినా నాన్న నీకు ఇస్తానన్న దానికంటే ఎక్కువే ఇచ్చాడుగా చెల్లెమ్మ. సరే బావా, వెళ్ళొస్తాం. అదేంటి బావా, వెళ్ళటం ఏంటి? అమ్మా ఏంటి? ఉండండి బావా, కొన్ని కోపిస్తాను, ఫోన్ చేసి బయలుదేరుతాను. బావా, అన్నయ్య ఏంటి రమ్మన్నారంట? కూర్చోరా.